ఫ్రెండ్స్, మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు ఇడ్లీ చేస్తాం కదా. ఇడ్లీ ఒక రోజు వేసుకుంటాం, నెక్స్ట్ డే కొంచెం పిండి మిగిలిపోయి ఉంటుంది కదా, అంతో ఇంతో. ఆ పిండి ఏం చేయాలి అంటే మళ్ళీ నెక్స్ట్ డే ఇడ్లీ వేసుకోవడానికి సరిపోదు. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే మిగిలిపోయిన కొద్దిపాటి పిండిని ఈ విధంగా బోండాల్లాగా రెడీ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉన్నాయండి. ఇప్పుడు మనం రెడీ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో మిస్ అవ్వకుండా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ కొద్ది పిండి మనం ఇడ్లీ కూడా వేసుకోలేం కదా, ఈ కొద్ది పిండి మిగిలింది ఇడ్లీ పిండి ఇది. దీంట్లో నేను ఇలా కట్ చేసిన అల్లం ముక్కలు వేస్తున్నాను. అల్లం ముక్కలు అనేవి చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే పెద్ద సైజ్ ఉల్లిగడ్డ ఒకటి ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. మనకు కొత్తిమీర అవైలబుల్ ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో నేను ఒక 2 స్పూన్స్ మైదా యాడ్ చేసుకున్నాను. ఒక 2 స్పూన్ల వరకు మైదా యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా వంట సోడా యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్ కూడా, అంటే మనం ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ వేసాం కదా, దీనికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం ఉండదండి దీంట్లో. మనం వాటర్ పోయకుండా కూడా మనకు ఈ మైదా పిండి అనేది ఇడ్లీ పిండిలో కలిసిపోతుంది. ఆల్రెడీ మనకి ఇడ్లీ పిండి అనేది కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి మనకు ఈ కన్సిస్టెన్సీ బోండాలకి సరిపోతుంది. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో మనకి కావాల్సినంత ఆయిల్ పోసుకొని ఈ విధంగా రెడీ అవుతుంది మనకు బోండా పిండి. ఇది మనం బోండాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా ఇలా పిండి మిగిలిపోతే ఇలా ట్రై చేయండి తప్పకుండా, చాలా టేస్ట్ ఉన్నాయి. పిండి అంతా బాగా మిక్స్ అయ్యే వరకు మనం కలుపుకోవాలి. మైదా పిండి, ఇడ్లీ పిండి అంతా కూడా. పిండి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైంది. ఈ సైజులో మనం బోండాలు అనేది వేసుకోవాలి. మరి లావ్ సైజ్ కాకుండా, మరి చిన్న సైజ్ కాకుండా కొద్దిగా మీడియం సైజులో వేసుకుంటే మనకు బోండాలు అనేది చక్కగా వస్తాయి. మనం ఈ విధంగా మైదా యాడ్ చేస్తాం కాబట్టి మనకు బోండాలు అనేవి కూడా ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఈజీగా వస్తాయి. సో ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి. ఈ విధంగా ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్స్ కూడా బాగా వేపుకోవాలి బోండాల్ని. ఇలా 1 సైడ్ మంచి కలర్ వచ్చే వరకు మనకు బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా, ఇంకో సైడ్ కూడా ఈ విధంగా తిప్పుకొని వేపుకోవాలి. మనం దీంట్లో మైదా వేసాం కాబట్టి కొద్దిగా మనకు అసలు బోండాలు అనేది స్టిక్ అవ్వకుండా మంచిగా ఈజీగా వస్తాయి. దాంట్లో మనం మైదా యాడ్ చేయటం వల్ల కొద్దిగా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనకు 2 సైడ్ కూడా బోండాలు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం తీసేసుకోవాలి. ఇవి చూసారా ఎంత మంచి కలర్లో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఈ బోండాలు. ఇవన్నీ కూడా మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మిగిలిన పిండి కూడా ఇలానే బోండాలు వేసుకొని తీసేసుకోవాలి.